సో ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ మీద మక్కువ తగ్గిపోయింది స్టూడెంట్స్కి. సీఏ అంటే కూడా కొంచెం భయపడే స్టూడెంట్స్ ఉంటారు. అంటే వన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ సబ్జెక్ట్స్ అన్నీ రాయాలన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు. బేసిక్గా ఇప్పుడున్న స్టూడెంట్స్కి సీఏ తీసుకోవడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ అంటారు ఫ్యూచర్లో. మీరు అడిగిన క్వశ్చన్లో వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, నేను సీఏకి వెళ్ళాలా ఐటీకి వెళ్ళాలా, ఏది వెళ్తే బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తగ్గట్టు నేను కోర్స్ ఏది తీసుకుంటే బెటర్ అనేది నాకు కూడా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్, లేదా చాలా మంది అడిగే క్వశ్చన్స్. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే అండి, ఓవరాల్గా మీకు 24 ఏజ్ వచ్చేదాకా మీకు ఏది కరెక్ట్ అనేది మీకు తెలియదు, అంటే స్టూడెంట్స్కి నేను ఏది సూటబుల్ అనేది. బట్ బిఫోర్ దట్ ఒక మంచి లైన్లోకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే మీ అబ్బాయికి ఏ సూట్ అవుతుందో తెలియదు. సో అందుకని అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎంపీసీ చేయమంటాను. ఇఫ్ యూ ఆర్ ఎంపీసీ ఇంటర్మీడియట్ వరకు తర్వాత అతనికి ఏది ఇంట్రెస్ట్ ఉందో మాకు తెలియదు. ఈ మే గో ఫర్ ఐటీ ఆర్ ఈ మే గో ఫర్ సిఏ ఆర్ ఎనీ అదర్ కామర్స్, ఎంబీఏ కానీ. 10th తర్వాత వెంటనే ఎంఈసీకి వెళ్ళారనుకోండి, సిఏకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఐటీకి వెళ్ళాలంటే కష్టం అవుద్ది, ఇష్యూస్ వస్తాయి, ఏదో ఒకటి ఉంటాయి ఇష్యూస్. ఎంపీసీ అయితేనే డిఫరెంట్. లేదా డాక్టర్ అవ్వాలంటే కూడా అగైన్ ఎంఈసీఓ సిఈసీ తీసుకుంటే డాక్టర్ అవ్వడానికి అవ్వదు. సో మై సజెషన్ ఈస్ ఇనిషియల్గా ఇంటర్లో ఎంపీసీ తీసుకోండి. ఫ్రమ్ దేర్ ఎనీ స్ట్రీమ్కి మీరు వెళ్ళొచ్చు, ఏ స్ట్రీమ్కైనా స్టూడెంట్ని పంపించవచ్చు కాబట్టి. సో మై సజెషన్ ఈజ్ టు గో ఫర్ ఏ ఎంపీసీ ఇన్ ఇంటర్మీడియట్. ఎంపీసీ అయ్యాక ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఏ క్వాలిటీ కెరీర్ అంటే లుక్ ఎట్ యువర్ ఫాదర్, లుక్ ఎట్ యువర్ నియర్ బై పర్సన్స్. ఐటీ అయితే ఐ సీ దెర్ ఈస్ ఎ హ్యూజ్ అంటే ఎంత అంటే 90% జాబ్స్ ఆర్ గోయింగ్ టు జస్ట్ ఇలా గాల్లో ఇలా పొగ వెళ్ళిపోయి కలిసిపోతుంది చూసారు. 90% విల్ గో అవే. న్యూ జాబ్స్ అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఉంటాయి చూసారా, రకరకాల జాబ్స్, దాంట్లో 90% జాబ్స్ వెళ్ళిపోతాయి. కొత్త ఏఐ రిలేటెడ్గా, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్గా ఇంకొక 20-30 క్రియేట్ అవుతాయి. అంటే నెట్ వచ్చేసరికి 60% జాబ్స్ విల్ బి గాన్ ఇన్ ద మార్కెట్. విల్ బి గాన్. ఆటోమేషన్ వచ్చేసాక యూ డోంట్ నీడ్ ఎనీ మాన్యువల్ ఇంటర్వెన్షన్.